వికటకవి. వికటకవి అనేది ఏమి లేదు. ఇది మన తెల్లని రామకృష్ణ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ అర్థానికి. సో, ఈ సీరీస్ రివ్యూ అయితే చూద్దాం. ఈ సీరీస్‌లో 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మెయిన్ లీడ్‌గా చేసింది మన నరేష్ అగస్త్య గారు అండ్ మేఘా ఆకాష్ గారు. ఈ సీరీస్ అనేది నాకెలా అనిపించింది నా పాయింట్ ఆఫ్ చెప్పాలంటే చూడొచ్చు భయ్యా, ఒకసారి చూసే విధంగా ఉంది. గ్రాఫిక్స్ పరంగా చూసుకున్నా లేకపోతే కొంచెం స్క్రీన్ ప్లే వైజ్‌గా చూసుకున్నా మరీ ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఈ సీరీస్ మొత్తం మనకు 90స్‌లో జరిగే సీన్స్ అయితే మనం చూస్తాం. సో, ఆఫ్‌కోర్స్ ఇంకా 90స్‌లో కాకుండా ఇంకా ముందు కూడా చూపెడతారు. అదేంటంటే ఫ్లాష్ బ్యాక్. సో, అదంతా మీరు సిరీస్‌లో చూస్తారు. ఓకే. ఈ సిరీస్ అనేది మనకు జీ5 అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి చూడన్నా వద్దనేది చెప్తాను. సిరీస్ అనేది ఒక జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే సిరీస్‌లో కొన్ని లూప్ హోల్స్ అయితే చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సి వస్తే. సిరీస్ అనేది ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఎలా ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూకి కొంచెం ఫ్రెష్‌గా స్టార్ట్ అయింది. లైక్ ఏందంటే ఆ చార్మినార్‌ని చూపెట్టడం కానీ, ఆ సీన్స్ కానీ కొన్ని అట్రాక్ట్ చేసాయని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్రాఫిక్స్ పరంగా మీరు ఎక్కువ పట్టించుకోను, నార్మల్గా ఉన్నాయేం కాదు, స్టోరీ కొంచెం డెప్త్ ఉన్నా పర్వాలేదు అని అంటే వన్ టైం వాచబుల్ అని చెప్తాను, వన్ టైం ట్రై అని చెప్తాను. ఎక్స్పెక్ట్ చేసేస్తారు నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది అలా మీరు ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఓకే, ఈ వికటకవి అనే స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే మన రామకృష్ణ అనే హీరో సో హైదరాబాద్ నుంచి అమరావతికి అయితే వస్తారు. సో అక్కడ జరిగే ఒక ఏంటంటే ఆ అడవిలో జరిగేది ఏంది అనేది తెలుసుకోవడానికి వస్తారు. సో అతను ఎందుకు వచ్చాడు, అతని క్యారెక్టర్ ఏంది అండ్ తను వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలుకి ఏం కనుక్కున్నాడు అనేది మీరు ఎంటైర్గా చూస్తారు. అండ్ ఇది ఒక థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక ఎక్స్పెరిమెంట్ టైప్లో చూడొచ్చు మీరు ఫిలింలో. సో అదేంటనేది ఇంకా నేను డెప్త్గా చెప్తాను. అండ్ ఈ సిరీస్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే జీ5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ అనేది మనకు కొంచెం క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడము, కొన్ని సీన్స్ని చూపెట్టడము, ఇలా అయితే మనకు స్టోరీలోకి వెళ్తుంది. సెకండ్ ఎపిసోడ్ అనేది అసలైన స్టోరీలోకి వస్తుంది. ఇక థర్డ్ ఎపిసోడ్ అనేది ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. థర్డ్ ఎపిసోడ్లో మీరు లాస్ట్కి ట్విస్ట్ అయితే సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఇంకా మిగతా 3 ఎపిసోడ్స్ 4th, 5th, 6th ఎపిసోడ్ అనేది అది ఇంకొక ట్రాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది నేను ఎక్కువ కూడా రివీల్ చేయదలుచుకున్నాను. జస్ట్ మీరు చూడండి. అండ్ మూవీలో మనకు ఏమైనా నచ్చే సీన్స్ ఉంటాయా బ్రో అంటే ఉంటే భయ, నేను చెప్పాలంటే నాకు ఫస్ట్ 3 ఎపిసోడ్స్ నచ్చాయి కంపేర్ టు దిస్ 4th, 5th, 6th ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు. సో నాకు అది ఎందుకంటే 4th, 5th, 6th ఎపిసోడ్లో ఒక ఎక్స్పెరిమెంట్ టైప్లో చూపెట్టినా కూడా ఆ ఎక్స్పెరిమెంట్లలో అది చాలా సాగదీశారు అన్నట్టు అనిపించింది. సో అది మరి ఏమైనా క్లారిఫై కాకుండా ఉంటుందంటే మీకు అర్థమైపోతుంది అండ్ మీకు క్లారిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా డౌట్స్ అయితే రావు సిరీస్ చూసి అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. మన క్యారెక్టర్స్ వైజ్ గురించి మాట్లాడుకుంటే అందరు క్యారెక్టర్స్ హీరో 2 అండ్ ఆల్ ఓవర్ అందరు క్యారెక్టర్స్ ఒకే ఇష్యూలో అనిపించింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నా లేకపోతే అతను ఏమైనా మాట్లాడుకుంటా ఓకే అనిపించింది. ఏమంటారు మన మేఘా ఆకాష్ గారు హీరోయిన్ లాగా కనిపిస్తారు. సో తన క్యారెక్టర్ అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోవడము, ఎక్కువ మొత్తం మూవీ ఎంటైర్ గా కూడా ఉంటారు, అక్కడక్కడ కనిపించి వెళ్ళిపోవడము అలా అయితే ఉంటారు. ఇక మనకు అలా అయితే ఉంటుంది భయ్యా. నిజం చెప్పాలంటే కామెడీ వైజ్ గా చూసుకున్నా ఇంకా ఏది కూడా ఇలా వర్కౌట్ కాలేదని చెప్పుకోవచ్చు. సో ఇదైతే చెప్పుకోవచ్చు. అండ్ కొంచెం మదర్ సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు, అంటే మీరు చూస్తే అర్థమవుతుంది. వికటకవి అనే సిరీస్ రివ్యూ. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.